ఈరోజు విశాఖపట్నంలో ఉన్న బెల్లం గణపతి, అదేవిధంగా ఆనంద గణపతి, అదేవిధంగా ఇక్కడ సంపత్ వినాయక టెంపుల్కి రావటం జరిగింది. కంపల్సరీ మేము మొక్కులు తీర్చుకోవడం కూడా ఇక్కడికి వచ్చి జరిగింది. విశాఖపట్నానికి ఒక రకంగా చెప్పాలంటే విశాఖపట్నం ప్రజలందరినీ కూడా కాపాడటంలో కానీ, విశాఖ ప్రజలందరి కోరికలు తీర్చడంలో కానీ సంపత్ వినాయక టెంపుల్కి ఎంత ప్రాశస్త్యం ఉందో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఆనంద గణపతి, బెల్లం వినాయకుడు కూడా ఎంత ప్రాశస్త్యం ఉందో మనందరికీ కూడా తెలుసు. ఈరోజు ఆ రెండు టెంపుల్స్ని కూడా దర్శించుకోవడం, కుటుంబ సమేతంగా దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. రాబోయే కాలంలో మా అడ్మినిస్ట్రేషన్లోనే కానీ చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కూడా అడ్మినిస్ట్రేషన్ విషయంలోనే కానీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మంచి సమయస్ఫూర్తిని ఇవ్వాలని, ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకున్నాం. అలాంటి విషయాల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదమ్మా. ఎందుకంటే అంటే ఒకటేంటంటే పెద్దల సభకి మచ్చ తెచ్చే విధంగా కొంతమంది ప్రవర్తన ఉంటుంది. మీకు అందరికీ తెలుసు ఎమ్మెల్సీ అనంతబాబు అక్కడ కూర్చొని పెద్దల సభలో కూర్చొని డ్రైవర్ని చంపి ఇంటికి డెలివరీ ఇస్తాడు. ఒకడేమో కేసుల్లో నిందితుడు, ఒకలేమో కొంతమంది ఏమో జైలుకి వెళ్ళిన వాళ్ళు, కొంతమంది ఏమో ఈ రకంగా రోడ్డు మీదకి వచ్చి రచ్చ చేసేవాళ్ళు. అంటే ఒక ప్రజాప్రతినిధులుగా సుమారుగా కొన్ని కోట్ల మందికి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన మనుషులు ఈరోజు రోడ్ల మీదకి ఎక్కి రచ్చ తెచ్చుకోవటం, కుటుంబ వ్యవహారాలను విధులు పెట్టుకోవడం అన్నది చూస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్సీల కింద పంపించే వాళ్ళని కూడా ఆ తాలూకా నాయకులు, ఆ తాలూకా అధిష్టానం, ఆ పార్టీల తాలూకా అధిష్టానం కూడా కొంచెం క్వశ్చన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం కొంచెం వాళ్ళు అలర్ట్గా ఉండాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటి మీద దృష్టి మానేసి ఇలాంటి చిన్న ఇష్యూస్ మీద మనం దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం లేదని నేను మనందరికీ తెలుసు. స్వతంత్రం గురించి మనం ఎంత పోరాటం చేసామో, మన పూర్వీకులు ఎంత పోరాటం చేశారో, ఎంత పోరాట ఫలితంగా, ఎన్ని త్యాగాల ఫలితంగా ఆ స్వతంత్రం తెచ్చుకున్నామో మనందరికీ తెలుసు. అదే స్వతంత్రాన్ని ఈరోజు కాపాడుకోవాల్సిన బాధ్యత భావి భారత పౌరులకి, అదేవిధంగా మనందరికీ కూడా ఉంది. రాబోయే కాలంలో భావి భారత పౌరులందరికీ కూడా స్వతంత్ర దినోత్సవం తాలూకా ప్రాతిష్ఠితం చెప్పడమే కాకుండా వాటిని ఎలా కాపాడుకోవాలని దాని మీద కూడా మనం ఒక దిక్సూచన ఇవ్వాల్సిన బాధ్యత ఇప్పుడున్న పౌరులందరి మీద ఉంది. అట్ ద సేమ్ టైం గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా 2047 విజన్తో వెళ్తున్నారు. ఇంతకుముందు 2020 విజన్తో సక్సెస్ అయిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2047 విజన్తో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలి, రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో, ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఎలా పెట్టాలి అన్న దాని మీద ఒక ప్రణాళిక కూడా రచిస్తున్నారు. దానికి ఆయనకి కూడా కంపల్సరీగా సంపూర్ణ ఆయురారోగ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 2047 కూడా ఈరోజు రాష్ట్ర భవిష్యత్తుకి, దేశ భవిష్యత్తుకి ఒక దిక్సూచిగా మారిపోతుందని మాత్రం నేను చెప్తున్నాను. పరిస్థితి ఎలా ఉందంటే కర్నూలులోని ఆ టీడీపీ అతను లీడర్ అయిన ఇంచుమించుగా 8,000 మంది జనాభా ఉన్న ఆ ఓటర్లు ఉన్న విలేజ్కి చాలా పెద్ద లీడర్ ఆయన. అటువంటి వ్యక్తి ఈరోజు అతి దారుణంగా నరికి చంపబడ్డాడు. ఎంత దారుణంగా నరికారంటే నరకడమే కాకుండా దాని మీద కారం జల్లి ఆ నిందితులు పరారైన పరిస్థితి ఉంది. దాని మీద ఇమీడియట్ గా నేను ఆల్రెడీ ఎస్పీతో 2 times మాట్లాడాను, అక్కడ ఉన్న కర్నూలు ఎస్పీ గారితో కూడా. ఇమీడియట్ గా దాని మీద ఎవరైతే అటువంటి ఆగంతుకులు ఎవరైతే ఉన్నారో, దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకునే దిశగా ముందుకెళ్తున్నాం. ఒకటి మాత్రం నిజమండి, ఇప్పుడు వరకు గొగ్గోలు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళెవరో చంపేస్తున్నారని. కానీ ఈ రోజు పరిస్థితి చూస్తూ ఉంటే అధికార పార్టీలో ఉండి ఈరోజు మా తాలూకా నాయకులు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ టైం రాజకీయ హత్యలు 4 జరిగినాయి. 4 కూడా 3 రాజకీయ హత్యలు టీడీపీ వాళ్ళని చంపేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఇప్పుడు ఈ రోజు మళ్ళా ఒక టీడీపీ నాయకుడిని ఈ రోజు నరికి చంపడం చూస్తూ ఉంటే నిజంగా వాళ్ళు కావాలని ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదనో, లేదంటే ఇక్కడ ఇబ్బందిగా ఉందనో ఒకటి క్రియేట్ చేయడానికి చేస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. నిందితులు ఎవరైనా కూడా ఇట్టి పరిస్థితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నిందితులు కంపల్సరీగా పట్టుకుని తీరుతాం, మనకు శిక్షించి తీరుతాం.